ఈ రోజు నా గెస్ట్ వచ్చేసి మాత్రం ఒక నార్మల్ పర్సన్ పేరు వచ్చేసి మహేష్. వాటిలో పోలీసులు వచ్చి అది మొబైల్లో వీడియో తీసిరు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి నాన్ బెయిలబుల్ కేసెస్ వేసేసారు. లోపల తీసుకెళ్ళి ఫుల్ కొట్టిరక్క. ఫుల్ కొట్టిరు అంటే ఆ దెబ్బలు నాకు ముందే కొట్టుంటే ఫస్ట్ టైం పిఎస్కి వెళ్ళినప్పుడు మూసుకొని పెట్రోల్ కొట్టించుకొని రాకుండా ఒకరినొకడు కొట్టుకున్నారు. పెట్రోల్ బంక్ లో వర్క్ చేసి అతన్ని కొడుతున్నారు. అయితే నేను మధ్యలోకి వెళ్ళి ఆపాను. అతను నువ్వెవరని చెప్పి నాకు కాలర్ కొట్టుకున్నాడు. ఇంకా ఆ టైంలో కొంచెం అతన్ని కొట్టాను. మొత్తం వేరే అబ్బాయిని పంపించి కట్ట తెప్పించి వాళ్ళిద్దరిని కొట్టినా అది చాలా పెద్దగా అయిపోయింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియదు కదా అక్క అన్నావు కదా, తెలుసుంటే? తెలిసిన తర్వాత కూడా వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అంత కోపం? మేమందరం కొంచెం డ్రింక్ చేస్తున్నాం టైం. ఆ అబ్బాయిని కొట్టేసరికి అతనికి ఇక్కడ క్రాక్ అయిపోయింది హ్యాండ్. జైలు లైఫ్ ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు లోపలికి ఎంత పెద్ద విఐపీ అయినా రాని, డ్రైనేజ్ కడగంటే గడగాల, చేయకపోతే డ్రైనేజ్ లోపలికి దింపుతాం డైరెక్ట్. ఇంకా తప్పు చేసిన ఇక అనుభవించాలి తప్పదని చెప్పి అట్లనే కూర్చున్నా. అదే టైంకి మమ్మీ హాస్పిటల్లో ఉంది, డాడీ సిచ్యువేషన్ బాగాలే. నేను ఏ ఫ్రెండ్కి చెప్దామన్నా ఎవ్వరు లేరు. నేను చచ్చిపోయినా పర్లేదు, నా ఆపరేషన్ జరగకపోయినా పర్లేదు, వాడు లోపల నరకం చూస్తున్నాడు. వాడిని ఫస్ట్ బయటకి తీసుకురా. ఎలాంటి వాళ్ళని చూసినావు? నీకు అక్కడ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా అయ్యారా పరిచయం? క్యాట్ వంశ్ అనే సంథింగ్ ఏదో మర్డర్ కేసులో వచ్చినట్టు ఆయన వచ్చి కూడా అదే మధ్యలో చెరువు సూర్యుని చంపేశారు కదా భానుకిరణ్, ఆ సార్ కూడా కలిసారు లోపల. నయం ఉన్నాడు కదా గ్యాంగ్స్టర్, ఆయన అనుచరుడు శేషన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఇప్పటిదాకా నేను చేసిన ఇంటర్వ్యూస్లో అందరూ కూడా గెస్ట్లు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్, లేదంటే సెలబ్రిటీలు, లేదంటే చిన్న చిన్న ఆర్టిస్టులు, ఎవరో ఒక ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తులే. బట్ ఈరోజు నా గెస్ట్ వచ్చేసి మాత్రం ఒక నార్మల్ పర్సన్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తారు. బట్ తన లైఫ్ స్టోరీ మాత్రం చాలా చేంజ్ చేసిందంట తనని. నాకు ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన ఇంటర్వ్యూస్ త్రూ నాకు కాంటాక్ట్ అయ్యి, అక్క నాకంటూ ఒక స్టోరీ ఉంది, నా స్టోరీ వల్ల నేను చాలా చేంజ్ అయ్యాను, నేను చేసిన తప్పులు ఇంకెవరూ కూడా చేయకూడదు, సో ఆ తప్పులు ఏంటి, నేను ఎలా మారాను ఏంటి అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అలాంటి ఒక నార్మల్ పర్సన్ పేరు వచ్చేసి మహేష్. సో ఇప్పుడు ఆయన స్వామ్మాలలో ఉన్నారు. కొంచెం అడగాల్సింది కాంట్రవర్సీ అయినా కూడా చూద్దాం, మరి స్వామ్మాల్లో ఉన్నారు కాబట్టి ఏం అనలేము, ఎలా వస్తుందో చూద్దాం. హాయ్. నమస్తే అక్క. నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? ఫైన్ అక్క. ఫైన్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అయ్యారు. అవునక్క. ఏంటి మరి స్టోరీ? ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా? పుట్టింది వచ్చేసి విజయవాడ, అంటే గుంటూరు డిస్టిక్. ఓకే. చదువుకుంది బాపట్ల. ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఏం చదువుతున్నారా ఇప్పుడు ప్రజెంట్? లేక స్టాప్ చేస్తాం. స్టాప్ చేసా. ఎక్కడ చదువుకున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అక్క, డిస్కంటిన్యూ చేసేసాం. ఓకే. ఎందుకు ఇంట్రెస్ట్ లేదా చదువు అంటే? ఇంట్రెస్ట్ కానీ కొంచెం ఇంట్లో సిచ్యువేషన్, నాకు కొంచెం అక్కడ హాస్టల్లో ఉండే సత్యసాయి బాబా ట్రస్ట్లో, ఓకే, అది తీసేశారు. దానివల్ల ఇక్కడికి కంప్లీట్ వచ్చేసి చదివే స్కిప్ చేసినావు ఇంకా. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ మణికంఠ పూజ స్టోర్లో క్యాషియర్ వర్క్ చేస్తాడు. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ మానేసింది, జస్ట్ 2-3 days అవుతుంది. ఎందుకు? రీజన్? మమ్మీకి బాగాలేదు. ఏమైంది? మమ్మీకి మొత్తం రైట్ సైడ్ నరాలు మొత్తం లాగుతున్నాయి చేతికి. ఓకే. ఆమెకి ఫిజియోథెరపీ చేపిస్తున్నారు ప్రెసెంట్. ఓకే. నాన్న ఒక్కరే వర్క్ ఇప్పుడు? సొంత ఇల్లా ఇక్కడ? లేదక్క, రెంటల్. రెంట్. మరి అంతా ఎలా మనీ సరిపోతున్నాయా? మరి నువ్వేమైనా జాబ్ చేస్తున్నావా ప్రెసెంట్? లేదక్క, చేయాలి. ఆఫ్టర్ జనవరి తర్వాత వెళ్తాను ఇంకా. స్వామి మాల తర్వాత. ఓకే. ఏం జరిగింది లైఫ్లో? చాలా చూసాను అక్క అన్నావు కదా, ఏంటి, ఏం జరిగింది? ఎలా స్టార్ట్ అయినాయి కొట్లాటలు ఏంటి? అక్కడ స్టడీ డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి రావడమే స్టార్ట్ అయిపోయింది అక్క. ఇంకా అవునా? ఫ్రెండ్స్ వల్ల? ఫ్రెండ్స్ వల్లనే. ఓకే. ఏం జరిగింది? నార్మల్గా ఇప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్తాం అక్క, బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ అయ్యి అట్లా గొడవలు అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే వేరే ఎవరైనా ఉంటారు కదా
ఆపోజిట్లో పెద్ద పెద్ద మనుషులాగా. అవును. వాళ్ళు కూడా మాకు అది ఉంది మాకు ఇది ఉందని చెప్పి అట్లా 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 గొడవలు అయిపోయినాయి. అది కొంచెం చిన్న స్టేజ్ అలా కొంచెం పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయింది. నాకు నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్గా అర్థం కాలేదు స్వామి. అంటే మాకు ఇది ఉంది మాకు అది ఉంది అని ఆపోజిట్లో వాళ్ళు చెప్పుకోవడం వల్ల మీకు అది అంటే మనది కాని గొడవ మనం వెళ్ళేటప్పుడు మనల్ని మధ్యలోకి లాగి గొడవ పెట్టుకోవడం, ఓకే. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం. ఓకే. సమ్ ఏదో పెట్రోల్ బంక్ లో జరిగింది అని చెప్పావు కదా. అవును, తార్నాక భారత్ పెట్రోల్ బంక్. ఓకే. పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిండ్రు. మూసుకొని పెట్రోల్ కొట్టించుకొని రాకుండా ఒకడినొకడు కొట్టుకున్నారు. ఆ కొట్టుకోవడంలో నీకు తెలియక నువ్వు పోయి దూరినావా? అంటే ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ లో వర్క్ చేసి అతన్ని కొడుతున్నారు. అయితే నేను మధ్యలోకి వెళ్ళి ఆపాను. ఆపితే అతను నువ్వెవరు అని చెప్పి నా కాలర్ పట్టుకున్నాడు పెట్రోల్ బంక్ వర్కర్. ఇంకా ఆ టైంలో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి అతన్ని కొట్టాను. మొత్తం పబ్లిక్ అంతా మెట్రో కిందకి వెళ్ళిపోయారు. ఆ చైన్స్ ఉంటాయి కదా, రాడ్స్, అవన్నీ చుట్టి మొత్తం పబ్లిక్ అంతా మెట్రో కింద పంపించేసా. అది కేసు ఎట్లా అంటే అతనికి బాగా తగిలినాయి. మేము మెట్రో కిందికి అని అంటే అక్కడ ఆగి ఉన్న ట్రైన్ కిందికి పంపించారా ఏంటి? పెట్రోల్ బంక్ లో ఉన్న పబ్లిక్ ని మొత్తం చైన్స్ ఆ రాడ్స్ తో ఇట్లా బెదిరిస్తే వాళ్ళందరూ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయారు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయినరు. ఓకే. అయితే ఇక మేనేజర్ వాళ్ళు వీళ్ళంతా నార్మల్ మేము కొట్టి డబ్బులు దొంగతనం చేసామని చెప్పి కేసు పెట్టిండ్రు. మంచిగా పోలీస్ స్టేషన్ కి పోయారా? వెళ్ళాము. నేను వెళ్ళి 2.5 years అవుతుంది అక్క. ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు నా 21. అంటే 19 ఉన్నప్పుడు వెళ్ళావు అంతేనా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అయితే 16 ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక గొడవ అయింది. అయితే అక్కడ కొంచెం పోలీస్ స్టేషన్ లో తెలిసిన ఉంటే నార్మల్ గా బయటకు వచ్చేసాము. ఇంకొకటి అక్కడ కూడా అక్కడ ఏం కొట్టలేదు అక్క. మరి ఎందుకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది? అది నార్మల్ గొడవ, వాళ్ళు కేసు పెట్టారు. మేము కొంచెం గట్టిగా మాట్లాడా, అయితే కేసు పెట్టేశారు. వెళ్ళాము, ఇంకా సారీ చెప్పి అంత చెప్పి బయటకు వచ్చేసాము. అది కాంప్రమైజ్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసి మౌలాలి సంథింగ్ ఎవరు ముస్లిం వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయిని కొట్టేసరికి అతనికి ఇక్కడ క్రాక్ అయిపోయింది హ్యాండ్. దేంతో కొట్టిండ్రు ప్రతిసారి కొట్టినప్పుడు? అదైతే చెట్టు ఎక్కించి కర్ర ఇరగొట్టించి దాంతో కొట్టానక్క. అంత కోపం ఎందుకు? అంటే అబ్బాయిది తప్పు, ఆపోజిట్ అబ్బాయిదే తప్పు. నేను సైలెంట్ గా బయటకు వస్తుంటే గ్రౌండ్ లో నుంచి వాళ్ళు ఏదో 2 groups గొడవ అవుతున్నాయి. నేను సైలెంట్ గా బయటకు వస్తుంటే నన్ను బ్యాడ్ గా తిట్టాడు కొంచెం. అంటే ఫ్యామిలీ దాకా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ వాళ్ళని కూడా తిట్టాడు. నార్మల్ గా వస్తుంటే నేను ఆపోజిట్ బ్యాచ్ అనుకుని చెప్పి నన్ను తిట్టాడు బయటకు వస్తుంటే. అంటే నన్ను కొట్టడానికి వస్తున్నావా ఏందా ఇది అన్నాడు. క్లియర్ గా మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరిని అంటున్నావు అనేసరికి కొంచెం ఎక్కువ మాట్లాడాడు. ఆ టైంలో మైండ్ కొంచెం డిస్టర్బ్ అయింది. వేరే అబ్బాయిని పంపించి కట్ట తెప్పించి వాళ్ళిద్దరిని కొట్టినా అది చాలా పెద్దగా అయిపోయింది. అది యాక్చువల్ వాళ్ళకి కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది నాకు తెలీదు. తెలుసుంటే కొట్టేటోని కాదా? తప్పు చేశాడు కదా అక్క. నా తప్పు లేనప్పుడు నన్ను అన్నాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియదు కదా అక్క అన్నావు కదా. తెలుసుంటే? తెలిసిన తర్వాత కూడా వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇచ్చా అక్క. అంటే వాళ్ళ డాడీకి నువ్వు వార్నింగ్ ఇచ్చావా? మీ మమ్మీని తిడితే నువ్వు ఊరుకుంటా, అంటే మీ మమ్మీని తిడితే నువ్వు కొట్టేస్తావా అన్నాడు. నువ్వు తిట్టు నిన్ను కూడా కొడతా అని చెప్పిన. స్పాట్ లో పోలీసు వాళ్ళు వచ్చి అది మొబైల్లో వీడియో తీసిరు ఎవరు, ఆ వీడియో పోలీసు వాళ్ళకి చూపించేసరికి అది FIR దాకా వెళ్ళిపోయింది. FIR బుక్ చేసి నాన్ బెయిలబుల్ కేసెస్ వేసేసారు మొత్తం. అప్పుడు ఆ టైంలో డాడీ లేరు, ఇక్కడ లేరు, డాడీ విజయవాడ ఉన్నారు. అంటే ఇక నేను బయటకు రావడానికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసలు ఇక్కడ లేరు. మా అన్న ఒక్కడు ఉన్నాడు. అన్న వాళ్ళు కొంచెం అటు పోలీస్ స్టేషన్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారు. డాడీ కూడా కొంచెం పొలిటికల్ సైడ్ నుంచి మాట్లాడి అక్కడికి వెళ్ళేసరికి నన్ను బయటకు పంపించే సిచ్యువేషన్ లేదు. ఇంకా FIR అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం FIR అయిపోయింది. వాళ్ళు అసలు బుక్ చేయొద్దంట రూల్స్ ప్రకారం, కానీ వాళ్ళు బుక్ చేసేసారు వీడియో ప్రూఫ్ ఉండేసరికి. నేను వెళ్ళి కేసు పెడదామన్నా నా వెనకాల ఎవ్వరు లేరు. నేను ఒక్కడిని వెళ్ళిన పిఎస్కి నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ బయటనే ఆపేసారు. ఆ అబ్బాయికి కొంచెం వాళ్ళ ఫాదర్ ఉండి వాళ్ళందరూ ఉండేసరికి వాళ్ళు FIR బుక్ చేయించేసారు డైరెక్ట్. తర్వాత లాస్ట్ గిట్లో వాళ్ళ డాడీనే కాంప్రమైజ్కి 1 రూపీ తీసుకోలేదు. అసలు మీరు ఎందుకు బుక్ చేశారు FIR అని చెప్పి రిటర్న్ వాళ్ళ మీదకే సీరియస్ అయ్యాడు డాడీ. ఇంకా ఆ రోజు నైట్ స్టేషన్ బెయిల్ తీసుకుని నన్ను బయటకు తీసుకొచ్చారు. డాడీకి లేరు, వేరే వాళ్ళని పంపించి బయటకు పంపించారు. ఓకే. నెక్స్ట్ థర్డ్ది ఇదా?
పెట్రోల్ థర్డ్ బంక్ ఇది పెట్రోల్ ఇది బంక్. లోపలికి వెళ్ళిపోయినావా ఇంకా నీట్గా? ఇది డైరెక్ట్ లోపలికి అక్క. బాగా తగిలినాయా అవతల అబ్బాయికి? అతనిక ఇదంతా కొంచెం పగిలిపోయింది. బా, ఎందుకు అంత కోపం? నేను ఆపడానికి వెళ్ళాక అతన్ని కొడుతున్నారు, ఆయన వర్క్ చేసుకుంటున్నాడు. అయితే వీళ్ళు ఫుల్, మేమందరం కొంచెం డ్రింక్ చేస్తున్నాం ఆ టైంలో. ఈ ఏజ్ లోనే? ఓకే. అంటే నాకు ఫస్ట్ టైం అక్క. ఓకే. అయితే ఇంకా అక్కడికి వెళ్ళాము, పెట్రోల్ కొట్టించుకున్నాడు. నేను మధ్యలో ఆపినందుకు నా కాలర్ పట్టుకున్నాడు వర్కర్. ఇక నాకు అప్పటికి కొంచెం దాంట్లో అతన్ని కొట్టడం స్టార్ట్ చేశా. అయితే మేనేజర్ వచ్చాడు, కాకపోతే మాకు మేనేజర్ అని తెలియదు. వాళ్ళు కూడా బాగా సీరియస్ అయిపోయారు. అయితే పోలీస్ స్టేషన్కి మేము కొట్టిన 20 days దాకా ఎతుకుతున్నారు మమ్మల్ని. ఓకే. దొరకలే? పరార్లో ఉండేనా? మేము ఇంట్లోనే ఉన్నాం అక్క. తీసుకెళ్ళి అన్నట్టుగానే ఇంట్లోనే ఉన్నాం. ఓకే. అంటే ఇక అర్థం అయిపోయింది మాకు, తప్పు ఉంది ఎట్లా అన్నా దొరుకుతాం. ఇక మాకు చూపిస్తారు పోలీస్ స్టేషన్లో. సరే అని చెప్పి ఇంట్లోనే ఉన్నాం. గణేష్ ఫెస్టివల్ టైంలోనే వీళ్ళని మేము ఎవరి గురించి అయితే ఒక అబ్బాయి గురించి కొట్టామో ఆ అబ్బాయి మా ఫ్రెండ్స్ ఇల్లు చూపించేశారు ఫస్ట్. ఓకే. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయారు. నాకు కాల్ చేశారు పిఎస్ నుంచి, నువ్వు వస్తే వీళ్ళిద్దరిని వదిలేస్తా అంటే వాళ్ళిద్దరి గురించి నేను పిఎస్కి వెళ్ళిన. ఆ రోజు నైట్ నేను ఒక సైబర్ క్రైమ్ ఆయనతో ఆల్రెడీ మాట్లాడా. జస్ట్ నేమ్ కనుక్కో నేను మాట్లాడతా, ఏమైనా ఉంటే ఫైన్ గిన్ ఏమైనా కడదాము, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేద్దాము హాస్పిటల్కి అట్లా అని చెప్పి అన్నారు. ఇంకొకటి దాంట్లోనే మా అన్నకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా కూడా వెళ్ళొచ్చు. కానీ నేను అన్నకు చెప్తే ఏంటంటే నిన్ను ఒక్కడిని బయటకు తీసుకొస్తాను, వాళ్ళతో నాకు సంబంధం లేదంటాడు. నేను ఇక ఎట్లన్నా బాగా క్లోజ్ అక్క వాళ్ళిద్దరు నాకు, బాను సాయి శాండీ. వాళ్ళిద్దరి గురించే వాళ్ళకి కాల్ చేసినందుకు నేను వెళ్తే వాళ్ళు వస్తారుగా అన్నట్టుగా నేను వెళ్ళంగానే ఫస్ట్ అడిగి నువ్వేనా అన్నారు. నేనే అని చెప్పిన, వీడియో చూపించారు. అయితే నీకు ఈ వీడియోకి సంబంధం లేనట్టుగా ఉంది అన్నారు. లేదు సార్ వీడియోలో ఉన్నది నేనే అని చెప్పిన. లోపల తీసుకెళ్ళి ఫుల్ కొట్టిరక్క. అప్పుడు ఏజ్ ఎంత? 2 years బ్యాక్ అంటే 19 అంతే. అదే 19. ఫుల్ కొట్టిరు. అంటే ఆ దెబ్బలు నాకు ముందే కొట్టుంటే ఫస్ట్ టైం పిఎస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ అవ్వకపోతుండే, నా లైఫ్ కూడా స్పాయిల్ అవ్వకపోతుండే. బాగా కొట్టిరా? ఘోరంగా. ఎన్ని రోజులు ఉన్నావు జైల్లో? జైల్లో నేను 3 months ఉన్నా అక్క, 5 days తక్కువ. 3 months. ఓకే. ఎట్లుండే జైల్ లైఫ్? ఏముంటుంది అక్క, 4 గోడలు సేమ్ ఇట్లానే. టార్చర్ మాత్రం ఘోరంగా ఉంటుంది. నార్మల్గా జైలుకి వెళ్ళావు కదా, నార్మల్గా ఎందుకు వెళ్ళినావు కానీ ఏదో ఒకటి ఇష్యూ అయ్యే పోయినావు. ఏం చేస్తారు అసలు జైలు లైఫ్ ఎట్లుంటుంది చెప్పు ఒకసారి, ఎక్స్ప్లెయిన్ చేయి. తెలియని మాకు కూడా తెలియదు కదా, అంటే చూడాలని కూడా అనుకోవట్లేదు. జైల్లో ఎట్లుంటుంది అంటే అక్క, మనకు బయట ప్రపంచం అస్సలు తెలియదు. ఓకే. బయట ఎవరన్నా నరుక్కుని చచ్చిపోయినా కూడా మనకు న్యూస్ పేపర్ వల్ల తెలుస్తుంది, కానీ లోపలికి ఒక మొబైల్ ఫోన్ ఎలా ఉండదు. అండ్ ఇంకొకటి, లోపలికి ఎంత పెద్ద విఐపి అన్నా రాని వాడు కూడా ఖైదీ. డ్రైనేజ్ కడగంటే కడగాల, బాత్రూమ్ క్లీన్ చేయాలంటే క్లీన్ చేయాలి పక్క. చెయ్యనంటే మేము జస్ట్ బాత్రూమ్ క్లీన్ చేయమన్నప్పుడు చేయకపోతే డ్రైనేజ్ లోపలికి దింపుతాం డైరెక్ట్. ఇంకా అక్కడ కూడా మళ్ళీ దాదాగిరేనా? అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి చెప్తారు. మార్నింగ్ ఏ టైంకి లేపుతారు? మార్నింగ్ 5కి అక్క. 5కి లేపుతారు? 5కి వేకప్, లైన్లో కూర్చోవాలి. జవాన్ సార్ వచ్చి మొత్తం అంతా కౌంట్ చేసుకుంటారు అందరినీ. కౌంట్ చేసుకుని ఇక టీ వస్తుంది, లోపల ఫ్రెష్ అయిపోవాలి. టీ వస్తుంది, వాటర్ టీ, ఆ టీ తాగాలి. ఏ జైలు ఇంతకి? చెంచల్గూడ. ఓకే. ఆ టీ తాగిన తర్వాత ఒక 1 hour వర్క్ ఉంటుంది. అంటే మొత్తం అదంతా క్లీన్ చేసుకోవడం, చెట్ల కింద ఆకులు తీయడం అవంతా ఉంటుంది. రూమ్ క్లీన్ చేసుకోవాలి, బ్యారక్స్ ఇవన్నీ. అది అయిపోయిన తర్వాత 7 వరకు టిఫిన్ వస్తుంది. ఏమేమి టిఫిన్స్ పెడతారు? ఒక డే ఇడ్లీ ఉంటుంది, ఒక డే ఉప్మా ఉంటుంది, ఇంకొక డే పులిహోర. 3 కానీ అవి తినలేము. అంటే మనం తప్పు చేసి వెళ్ళాం అక్క, మనకి మంచి ఫుడ్ పెట్టరు లోపల, ఉప్పు కారాలు ఏం ఉండవు అస్సలు. వీడు మళ్ళీ రావద్దని చెప్పి పెడతారు వాళ్ళు ఫుడ్ కూడా, కానీ బాగా పెడతారు ఫుడ్, ఎక్కువ పెడతారు, క్వాంటిటీ పెడతారు కానీ ఇంత కూడా తినలేము. ఓకే. వాళ్ళు ఫస్ట్ డే సెకండ్ అయితే ముద్ద కూడా లోపలికి వెళ్ళలే. ఇంకా 3rd day నేనే రిలీజ్ అయినా, తప్పు చేసిన ఇక అనుభవించాలి తప్పదని చెప్పి అట్లనే కూర్చున్నా. అదే టైంకి మమ్మీ హాస్పిటల్లో ఉంది. మమ్మీకి ఆపరేషన్, స్టమక్ లో స్టోన్ వచ్చి. డాడీ సిచ్యువేషన్ బాలే. నేను ఏ ఫ్రెండ్కి చెప్దామన్నా ఎవ్వరు లేరు. నా జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా వచ్చారు. జైల్లో ఉన్నప్పుడు డాడీ నన్ను కలవడానికి వచ్చాడు, ములకత్కి వచ్చిండు 1 week కి. అప్పుడు చెప్పింది మమ్మీకి ఇట్లా బాలే, అడ్మిట్ అయిపోయింది హాస్పిటల్లో, ఆమె సిచ్యువేషన్ బాలే అంటే మాకు లోపల ATM కార్డ్ టైప్ వస్తాక కార్డు,
అది మేము మనకి కాయిన్ బాక్సెస్ ఉంటాయి కదా, సేమ్ అట్లా ఉంటుంది. మనం కార్డ్ ఇన్ చేసి ఒక 20 minutes ఉంటుంది. 1 weekలో 2 times మాట్లాడాలి, 10 minutes 10 minutes. అంటే ఇక మన ఇష్టం, 2 days 1 weekలో మాట్లాడుకోవచ్చు, ఎంత టైం అన్న. అందులో కూడా 3 numbers కాంటాక్ట్స్ ఇవ్వాలి. అందులో 2 వర్క్ అవుతాయి, మళ్ళీ 3rd number వర్క్ కాదు. ఓకే. ఇక మమ్మీకి అట్లా కాంటాక్ట్ అయితే మమ్మీ డాడీతో తందంట, నేను చచ్చిపోయినా పర్లేదు, నా ఆపరేషన్ జరగకపోయినా పర్లేదు, వాడు లోపల నరకం చూస్తున్నాడు, వాడిని ఫస్ట్ బయటకు తీసుకురందంట. ఇక మమ్మీకి ఆపరేషన్ చేయించుకుని అనేసరికి నేను చెప్పిన కాల్లో, లేదు మరి నేను నీ ఆపరేషన్ అయిపోయే లోపల నేను బయటకు వచ్చేస్తా, బాబాయ్ వస్తున్నాడు, బెయిల్ వచ్చింది తీసుకొస్తున్నాడు, నువ్వు ఆపరేషన్ చేయించుకుంటా సరే అని చెప్పి ఇక నేను కాల్ కట్ చేసేసిన తర్వాత ఏమేమి తెలీదు, మమ్మీకి ఆపరేషన్ అయితే అయిపోయింది. అదే టైంకి అక్క కూడా అడ్మిట్ అయిపోయింది. ఎందుకు? అక్క ఒక్కటే ఉంది అక్క, మొత్తం హాస్పిటల్ నాచారం, మాది మల్కాజ్గిరి. డైలీ అప్ అండ్ డౌన్. మార్నింగ్ నుంచి ఇంటికి ఒక 5 times, హాస్పిటల్కి ఒక 5 times వచ్చేది, వెళ్ళడం రావడం. ఆమె సిక్ అయిపోయింది, ఆమెకు ఆస్తమా ఉంది నైట్గా, ఆమె ఎక్కువ ఉండలేదు చల్లో, ఆమె ఫుల్ సిక్ అయిపోయింది. ఇక ఆమె హెల్త్ కండిషన్ ఎట్లా అంటే కరెక్ట్గా గాలి పీల్చిందంటే చల్లగాలి ఆమె దగ్గేస్తూనే ఉంటుంది, ఇక ఫుల్ తగ్గుతుంది. ఆ టైంలో డాడీ ఈడేమో ఇక్కడ ఉన్నాడు జైల్లో, నా కూతురు పరిస్థితి ఏమి ఇట్లుంది, భార్య అట్లుంది, ఆమెమో అడ్మిట్ అయింది. డాడీ నాతో చెప్పింది ఏంటంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నార్మల్ వచ్చాడంట, కొంచెం రాగానే ఏడ్చుకుంటూ వచ్చాడంట బయటకి, ఎవరు లేకుండా అయిపోయింది నా పరిస్థితి అని. అప్పుడు మా పిన్ని వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసిండే, పిన్ని వాళ్ళు వెళ్ళడం, అత్త వాళ్ళు రావడం, వీళ్ళందరూ ఉండే. వాళ్ళు బొడుప్పలు ఉంటారు, పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు విజయవాడలో ఉంటారు, వాళ్ళు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో అట్లా జైల్లో సేమ్, నువ్వు జైల్లో, ఫ్యామిలీ అంతా హాస్పిటల్లో. ఓకే. జైల్లో బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు? బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వర్క్ ఉంటుంది అక్క, మనకి వెజిటేబుల్స్ కోయడానికి అట్లా పంపిస్తారు. అంటే అందులో కోసమేనా? మా ఫుడ్ కోసమే, కాకపోతే కొంతమంది స్టాఫ్ మెస్కి పంపిస్తారు. స్టాఫ్కి వచ్చేసి క్వాలిటీ హైలైట్ ఉంటుంది వాళ్ళకి ఫుడ్. మనకి నార్మల్ బయట ఎట్లా ఉంటుంది అంటే సేమ్ యాస్టీస్ అట్లా ఉంటుంది. మాకు వీక్లీ వచ్చేసి లోపల బిర్యానీ పెడతారు, వన్ డే బిర్యానీ. సండేనా? బిర్యానీ అంటే మనం ఆర్డర్ చేసుకోవాలక్క, దానికి టోకెన్స్ ఉంటాయి. మనము బయట నుంచి అమౌంట్ జైల్లో మన నెంబర్కి వేపిస్తాం, ఓటీ నెంబర్కి. అయితే వాళ్ళు మీ పేరెంట్స్ వేయాలా? మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వేయచ్చు వచ్చి. అయితే మనం దానికి లోపల క్యాంటీన్ ఉంటుంది, కాస్ట్లు అంతా నార్మల్ గానే ఉంటాయి, మనకు బయట ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. బిర్యానీ కూడా సేమ్ అంతే, కాకపోతే ఒక 10-20 రూపీస్ ఎక్స్ట్రా ఉండొచ్చు, టేస్ట్ మాత్రం బాగుంటది. మనకి క్యాంటీన్ కి తీసుకెళ్తారు, అంటే ఖైదీలకి ఫుడ్ చేసేదానికి. వాళ్ళు ఒక చాక్ ఇస్తారు, ఆ చాక్ తో మనం ఒక వెజిటేబుల్ కొయ్యాలంటే దాన్ని 4 times ఇట్లా అనాల్సిందే గట్టిగా, కట్టు కాదు. మనకి ఆ కోసేటప్పుడు ఫింగర్స్ పెయిన్స్కే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అంటే మనం బయట మొండి కత్తిస్తారు, చాకే మొండిగా ఉంటది. అంటే ఇక మనం బయట చేసిన తప్పులకి లోపల నరకం చూపిస్తారు వాళ్ళు, గ్యారంటీ. మనకు అనిపిస్తుంది ఇంట్లో ఏదన్నా కూర చేసినప్పుడు నోరు మూసుకుని తినేస్తే అయిపోయింది, పచ్చడి ఉన్నది తినాలనిపిస్తుంది. ఒకటేసారి కొట్టిరా? తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడన్నా కొట్టినరా? జైల్లో మనల్ని కొట్టారక్క, ఇంకా కొట్టారు. ఒకసారి ముందు వెళ్ళేటప్పుడు కొట్టినరా? అంతే అంతే, పోలీస్ స్టేషన్ లో కొట్టిరు. ఇక నేను అనుకున్నా అనుభవించాలి తప్పదని చెప్పి. జైల్లో అయితే మనల్ని వాళ్ళు కొట్టారంట అక్క. నార్మల్ గా చాలా మంది చెప్తూ ఉంటారు కదా, జైల్లో ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు, దానికి సంబంధించి డబ్బులు కూడా వస్తూ ఉంటాయి అన్నట్టుగా చెప్తారు కదా, ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి. అంటే అది లైఫ్ పడ్డ వాళ్ళకి అక్క. నా ముందు నేను చూసిన వాళ్ళు అయితే 25 years నుంచి ఉన్నారు, 30 years నుంచి ఉన్నారు. నీకు జైల్ లైఫ్ లో నార్మల్ గా నీది పక్కన పెడితే, నీ స్టోరీ పక్కన పెడితే ఎలాంటి వాళ్ళని చూసినావు? నీకు అక్కడ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా అయ్యారా, పరిచయం? నన్ను ఒక రకంగా అయితే బయటకి వెళ్ళి మారు అని చెప్పింది క్యాట్ వంశ అన్న. ఓకే. ఆయన డైలీ కలుస్తుండే మార్నింగ్ లోపల జైల్లోనా? చెంచల్ కూడా. ఇంకొకటి స్నేక్ గ్యాంగ్ ఇబ్రాహిం అని చెప్పి ఉన్నారు అన్న వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? క్యాట్ వంశ అన్న సంథింగ్ ఏదో మర్డర్ కేసులో వచ్చినంటే, ఆయన వచ్చి కూడా 10 years అయింది, మొన్న 5 months బ్యాక్ బయటకు వచ్చాడు బెయిల్ పైన. ఇంకొకళ్ళు రక్త చరిత్ర, అదే మధ్యల చెరువు సూర్యుని చంపేశారు కదా భానుకిరణ్, ఆ సార్ కూడా కలిసారు లోపల. ఇంకా నయీం ఉన్నాడు కదా గ్యాంగ్స్టర్, ఆయన అనుచరుడు శేషన్న. మాకు వాళ్ళ దగ్గర డ్యూటీస్ వేస్తుండే లెక్క అయితే. ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గర డ్యూటీస్ అంటే?
వాళ్ళకి ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళకి బయటకు రానికి ఉండదు. మేము వాళ్ళకి డోర్ తీసి మేము లోపలికి వెళ్ళి ఇవ్వాలి ఫుడ్. ఓకే, అంటే వాళ్ళు కంప్లీట్ లాక్డ్, బయటకు రాకుండా. లాక్డ్ అంటే వాళ్ళకి ఏమైనా కాల్ వచ్చినా లేకపోతే ములాఖాత్కి ఎవరైనా కలవడానికి వచ్చినా వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు. మ్మ్. నార్మల్గా అయితే బయటకు రావద్దు వాళ్ళు. ఇంకొకటి వాళ్ళు ఉండే బ్యారక్ సైడ్ మాకు వైట్ డ్రెస్ ఇస్తారు. కొంతమంది సివిల్లో ఉంటారు, అంటే రేప్ కేసులో పోస్కో కేసులో వస్తారు కొంతమంది, పిటి కేసెస్లో. వాళ్ళకి అటు సైడ్ ఎలా ఉండదు. మా సిటీ డ్రెస్ వాళ్ళకి కూడా కొంతమంది వరకు ఎలో చేస్తారు అటు సైడ్కి, మ్మ్. అందరిని వెళ్ళారు. అక్కడ ఎవరికైతే డ్యూటీ ఉంటుందో వాళ్ళ వరకు వెళ్ళాలి. డ్యూటీ అవ్వగానే ఎట్లా వెళ్ళినామో అట్లనే రావాలి, చెక్ చేస్తారు పక్కా. ఆ జైల్లో మాత్రం చెక్కింగ్ ఘోరంగా ఉంటుంది, మొత్తం డ్రెస్ తీసి చెక్ చేస్తారు మనిషిని. ఎందుకని అంటే వాళ్ళు ఏమైనా ఇచ్చారు అనా? అంటే బయట నుంచి ఏమైనా తీసుకొస్తున్నారా, మెసేజ్ పాస్ చేస్తున్నారు, లోపల నుంచి ఏమైనా తీసుకెళ్తున్నారా. చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అక్క. మన చేతికి నీ తాడు కూడా ఉండనియరు, మనం ఎంటీగా వెళ్ళాలి అంతే, వాళ్ళు ఇచ్చే డ్రెస్ వేసుకొని. ఓకే, ఏం చెప్పారు నీకు? వాళ్ళతో మాట్లాడవా? ఇప్పుడు నయీం అన్షురుడు అన్నావు, మర్డర్ కేసు వాళ్ళతో ఇంకో ఇద్దరితో కూడా ఆయన శేషన్న అయితే అంతగా వాళ్ళు మాట్లాడరు అక్క. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వెళ్ళనియరు ప్రెసెంట్ అయితే. వెళ్ళినా కానీ సార్ తిన్నారంటే తిన్నాం అంతే, తిన్నారా తినలేదు అదొక్కటే. భానుకిరణ్ సార్ కూడా అంతే. కాకపోతే భానుకిరణ్ సార్ ఒక మాట అన్నారు, నా సిచ్యువేషన్ నార్మల్గా ఆయన కాల్ మాట్లాడడానికి వస్తే చెప్పిన ఒక మాట, ఇట్లా ఉంది సార్ నాకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. అంటే నాన్న నేను నీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నువ్వు లైఫ్ స్పాయిల్ చేసుకోకు, బయటకు వెళ్ళు, గచ్చిబౌలిలో మనకు తెలిసిన స్టేడియం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన వాళ్ళకి నువ్వు కాంటాక్ట్ అవ్వు, వాళ్ళు నీ లైఫ్ సెట్ చేస్తారు, నీ ఫీజు కూడా నేనే పే చేస్తా అని చెప్పి అన్నారు. ఇంకొకటి క్యాట్ వంశ్ అన్న వచ్చేసి ఆయన చూసిన నరకం ఇంకొకరు ఎవ్వరు చూడొద్దని చెప్పి ఆయన నాకు ఎట్లా చెప్పిండంటే, ఇంకొకసారి జైలు ముఖం చూడొద్దు, ఎవరు కొట్టినా నిన్ను కొట్టినంటే వెళ్ళిపో సైలెంట్గా, నీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చినంటే అస్సలు వదలకు, కానీ జైలు పోలీస్ స్టేషన్ అదని మర్చిపో, నీకు అక్క ఉంది, అక్కని మంచిగా చూసుకో, ఫ్యామిలీ మంచిగా చూసుకో, అమ్మ నాన్న తర్వాతనే ఎవరన్నా, ఫ్రెండ్స్ని అయితే నమ్మొద్దు. జైల్లో నీకు అందరు స్టోరీస్ విన్నావు కదా, అవునా? తప్పు చేయకుండా అనవసరంగా కేసులో ఇరికిన వాళ్ళ స్టోరీస్ విన్నావా? తప్పు లేకపోయినా కూడా కేసులో ఇరకాల్సి వస్తుంది కొన్నిసార్లు, అలాంటి వాళ్ళు ఎవరైనా పరిచయం అయినా? మాకైతే ఎవరు పరిచయం కదా. అంటే ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్ కి ఇంకొక అమ్మాయికి మ్యారేజ్ చేశారంట, వాళ్ళు పరారు అయిపోయారు, వీళ్ళిద్దరు దొరికిపోయారు పెళ్లి చేసిన వాళ్ళు. వాళ్ళు కూడా ఏజ్ తక్కువ, అప్పుడు నాకంటే 1 year చిన్న వాళ్ళిద్దరు, కానీ వేసేసారు లోపల. వీళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడారంట, మా ఇష్టం మేము చేస్తాం, మేము మేజర్స్ 18 దాటినే చేస్తాం, తప్పేందని చెప్పి అన్నారంట. వేసారు లోపల తీసుకొచ్చి. ఓకే, ఫైనల్ గా నీకు జైలు ఏం నేర్పించింది? ఏ తప్పు చేయొద్దు అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గొడవైనా తలదించుకుని వెళ్ళిపోవాలి, కానీ లేదు అది నాదే అని చెప్పి దాని మధ్యలోకి వెళ్ళొద్దు. ఒకవేళ వాళ్ళు పిలిచినా కూడా నమస్తే అన్న టాటా బాయ్ అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళ మధ్యలోకి మాత్రం వెళ్ళకూడదు ఎప్పటికీ. ఓకే, కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినా ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా అస్సలు వదలొద్దు, ఫ్రెండ్స్ని మాత్రం అస్సలు నమ్మొద్దు. ఓకే, అంటే కొంతమంది ఉంటారు అక్క, మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మన కోసం నిలబడతారు, కానీ నేను జైలుకి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ చాలా బాధపడ్డా అక్క. నాకు బయట మా డాడీకి నరకం చూపించారు వాళ్ళు, లోపల నాకు నరకం చూపించారు. ఎందుకు? ఏ రకంగా? నేను బయటకు వెళ్ళిన 2 days లో నీకు బెయిల్ వస్తుంది అని చెప్పి అన్నారు. అంటే ఆ సాయి సండే అనే వాళ్ళ కోసం నువ్వు వాళ్ళని కలవడానికి వాళ్ళిద్దరిని వదిలిపెడతాను, నువ్వు స్టేషన్ కి రానంటే నువ్వు వెళ్ళావు. ఈ వీడియోలో ఉంది నువ్వు కాదు అన్నా సరే నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు, లేదన్నా ఆ వీడియోలో ఉంది నేనే అని చెప్పి సార్ వాళ్ళ దగ్గర ఒప్పుకున్నావు. అంటే అలా వీడియో చూసి డౌట్ పడ్డారు అక్క, కొట్టింది నేనేనా అని చెప్పి పర్సనాలిటీ చూసి పోలీస్ వాళ్ళ దగ్గర ఒప్పుకున్నావు. నేను లోపల వేసిర్రు, వాళ్ళని బయటకు వదిలిండ్రు. సో వాళ్ళు అప్పుడు నీకు చెప్పిండ్రు 2 days లో నేను బయటకు తీసుకొస్తాం ఎట్లయినా అని చెప్పేసి చెప్పిండ్రు, కానీ తర్వాత చూడలే, అసలు జైలు సైడ్కే రాలే. వాళ్ళు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు గోవా వెళ్ళారు అన్నారు అక్క, కానీ నేను బయట వాళ్ళని అడిగాను వచ్చినాక, వెళ్ళలేదు మా అమ్మ, మేము ఎందుకు వెళ్తాము నువ్వు లోపల ఉన్నప్పుడు అన్నారు. మరి జైలు దగ్గరికి ఎందుకు రాలేదంట? వాళ్ళ ఇంట్లో ఎవరు వెళ్ళనియలేదంట అక్క. కానీ నా కోసం చాలా మంది వచ్చారు, కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, బయట వాళ్ళు కూడా వచ్చారు. నాకు జైల్లో పరిచయం అయిన అతనే బయటకు వచ్చి నాకే ములాఖాత్కి వచ్చాడు. ఆయన వచ్చి నాకు అమౌంట్ వేసి ఆయన వెళ్ళి, ఆయన ఇప్పటికీ నాకు కాంటాక్ట్లు ఉంటాడు. ఆయన పంతులు, కొంచెం మంచి వ్యక్తి. ఆయన ఏదో లవ్ కేసు అక్క పాపం. ఓకే, వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ కేసు పెట్టి వేసేసారంట. రేప్ చేసిన వాళ్ళు జైలు అంటే రకరకాల తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటుంది అక్క, ఎట్లా అంటే వాళ్ళు చేయని తప్పుకి, అంటే ఇతనికి ఏం సంబంధం ఉండదు, అమ్మాయి ఇంట్లో గురించి ఊరేసుకుని చనిపోతుంది, కానీ ఇతను లోపల వేసేస్తారు. నేను చూసిన అతను అయితే 20 years నుంచి ఉన్నాడు ఒక అతను. నేను బయటకు వెళ్ళాను, నాకు అంత
ఓపిక లేదంటుండే ఇంకా డైరెక్ట్. నేను ఆయన 20 years అయినా కూడా ఇంకా ఇన్సిడెంట్ మర్చిపోలేదు అక్క. ఆ అమ్మాయి చనిపోవడము, వాళ్ళ ఇంట్లో ఇతని మీద వేయడం అది. కానీ అమ్మాయి చనిపోయింది వాళ్ళ ఫ్యామిలీ గురించి అంట. కానీ ఇతని మీద వేసి ఇతను లోపల వేస్తారు. అతను ఎప్పుడు కూడా అన్న బయటకు వెళ్ళాక మన నీకు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు, తలెత్తుకుని ఎట్లా తిరగాలి బయట ఒక అమ్మాయిని చేయని దానికి నేను లోపలికి వచ్చి ఆ అమ్మాయి చనిపోయింది నేను ఎట్లా తిరగాలని చెప్పి అంటున్నాడు. ఇంకొక అతను అమ్మాయిని సంథింగ్ బ్లేడ్తో లాగడం ఏదో చేశాడు, అది కేసు ఇస్తారు. కానీ రేప్ కేసులో వచ్చిన వాళ్ళకైతే లోపల వాల్యూ ఉండదు అక్క. మేము కొట్టినా కూడా వాడు చెప్పుకోవడానికి ఉండదు ఛాన్స్. మళ్ళా సైకో వాళ్ళు ఉంటారు చాలామంది, నైట్ టైం అరుస్తారు. కానీ ఆ జైలు అయితే అంత పర్ఫెక్ట్గా ఉండడానికి ఆ సూపరింటెండెంట్ సార్, డిఎస్ సార్, జైలర్ తిరుమల రెడ్డి సార్ ఆయన వచ్చారంటే మాకు ఆల్మోస్ట్ పడిపోతుంది, చెమటలు పట్టేస్తాయి. మరి జైల్ లైఫ్ కి ముందు జైలుకి వచ్చిన తర్వాత లైఫ్ ఏం నేర్చుకున్నావు? ఇంట్లో చెప్పినట్టు వినాలక్క ఫస్ట్ థింగ్ అయితే. ఇంకొకటి వెనకాల నుంచి సపోర్ట్ చేయాలి ఎవరన్నా. అంటే మనం రాంగ్ రూట్ బయట తీసుకురావడానికి మనం రాంగ్ రూట్లో వెళ్తుంటే అట్లా వెళ్ళొద్దురా అని చెప్పి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. కానీ నా లైఫ్ లో ఒక అన్న ఉన్నాడు రవితేజ అన్న అని. అన్న ఎంత చెప్పినా నేను పట్టించుకోలేక. అన్న నన్ను వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళ కంటే బంగారం లెక్క చూసుకున్నాడు, సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూసుకున్నాడు. నువ్వు ఇంత చెడిపోవడానికి కారణం ఏంటి? ఫ్రెండ్స్ అక్క. ఫ్రెండ్స్. అమ్మ నాన్న ఎప్పుడు గుర్తుకు రాలేదా? అంటే గుర్తుకు వస్తారు కానీ ఇక ఫ్రెండ్స్ తో ఉంటే మనం బాధలు మర్చిపోతాం అంటారు చూడక్క, అట్లా ఉన్న కొంతసేపు మమ్మీ డాడీని కూడా మర్చిపోతాం ఫ్రెండ్స్ తో ఉంటే. ఓకే. అంటే మనం గ్యాంగ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ ఎంత జాన్ జబ్బ దోస్తులు అయినా కూడా మనం ఒకటి చేసే ముందు మన గురించి ఆలోచించుకోవాలి. అట్లీస్ట్ నీ గురించి నువ్వు, అవునా? అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా పక్కన పెడితే నీకేదన్నా అయితే ఇప్పుడున్న రోజుల్లో నీకు కాలో చెయ్యో ఇరిగింది అనుకుందాం, అవునా? ఆ కొట్లాట్లో ఇరిగిన తర్వాత నీ బతుకేంటి? అమ్మ నాన్న ఎన్ని రోజులు ఉంటారు, అక్క ఎన్ని రోజులు ఉంటుంది, ఫ్రెండ్స్ ఎన్ని రోజులు ఉంటారు? ఎవరు ఉండరు కదా. మన గురించి మనమే ఆలోచించుకోవాలిగా. ఎందుకు మరి ఇంత యాటిట్యూడా? లేకపోతే నేను కొట్టేయగలను, నేను ఎవరినైనా చంపేయగలను, నేను ఏదైనా చేయగలను, నేను ఏం చేసినా మా అమ్మ నాన్న నన్ను బయట తీసుకొస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్సా? అట్లేం లేదు అక్క. తప్పులేందే ఎవరైనా ఏమన్నా అన్నారంటే, ఒకప్పుడు సిచ్యువేషన్ చెప్తున్నా, ఒకప్పుడు తప్పులేందే ఎవరైనా ఏమన్నా అన్నారంటే వాళ్ళ పక్క సీన్ చూపించేస్తారు. ఆ రోజు వాడు ఇవ్వడన్నా ఉండని ముంగట, వాడికి మాత్రం అసలు వీడిని ఎందుకు అన్నారా అని చెప్పి ఒక థాట్ ఏమైతుంది. మాట అన్నాడు, నీకేం నష్టం జరిగింది అంటే మన తప్పు లేదక్క. వాళ్ళు అంటారు పక్కన వాళ్ళు నేను తప్పు చేసిన అని చెప్పి అనుకుంటారు. అది ఒక్కరి దగ్గర నుంచి కొంతమంది ఎన్ని రోజులు అనుకుంటారు? అది నిరూపించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? కొట్టడమే మార్గం కాదు కదా అక్క. తప్పు చేయడం అంటే వీడు తప్పు చేసాడని చెప్పి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అవును. మంచి చేస్తే ఆ స్ప్రెడ్ కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అవును. అసలు మంచి చేసామనేది వస్తుందో రాదో కూడా తెలియదు. నెగటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ దాన్ని కొట్టి మాత్రమే సాల్వ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. మనం చెప్తే వాళ్ళు వినరక్క. ఇప్పుడు మా ఇంటి దగ్గర కొంచెం గాంజా ఎక్కువగా చేస్తూ ఉంటారు అందరు. నేను చెప్పకపోయినా నువ్వు చెప్పినావు అని చెప్పి నా దగ్గరికి గొడవ చేయడానికి వచ్చాడు డైరెక్ట్. సో ఇప్పుడు ఇదంతా నీకు నువ్వు ఉన్న ప్లేస్ వల్ల అట్లా అయింది అనుకోవచ్చా? ప్లేస్ వల్ల కాదక్క. అంటే ప్లేస్ నేను ఇంటర్ దాకా కరెక్ట్ గా పెరిగినాక, పర్ఫెక్ట్ గా పెరిగిన సత్యసాయిబాబా ట్రస్ట్ లో. అక్కడ కరెక్ట్ గా ఉన్నా. ఇక్కడికి వచ్చినాక కొంతమంది ఫ్రెండ్స్, అందరు కాదు, కొంతమంది నా లైఫ్ లో కొంతమంది పార్ట్ ఉన్నారు. నేను నా చెడ్డి దోస్తుల కంటే వాళ్ళని ఎక్కువ అనుకున్నా, కానీ వాళ్ళ వల్ల మస్తు దెబ్బ పడ్డది నాకు. మనం తప్పు చేసినప్పుడు నేను చెయ్యలేదు పక్కనోడి వల్ల చేశాను అనుకోవడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఒకటి చెప్తే నువ్వు వింటావా? అలాంటప్పుడు నీ క్యారెక్టర్ ఏది అక్కడ? అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్తే ఏదైనా వింటాం కదక్క. మనం చెడిపోవాలన్న వాళ్ళే. ఇప్పుడు అది అమ్మా నాన్న చెప్పినప్పుడు, కన్న పేరెంట్సే నువ్వు చెప్తే, కన్న పేరెంట్స్ చెప్పినప్పుడే నువ్వు వినలేదు, అవునా? వినప్పుడు పేరెంట్స్ చెప్తే, మన ఫ్రెండ్స్ చెప్తే వింటావు. ఎవరు చెప్పినా కూడా మనం దేన్ని చెయ్యాలి, దేన్ని చెయ్యకపోవాలి, దేనికి దూరంగా ఉండాలి అనేది మన సొంత నిర్ణయాలు కదా. అంటే మమ్మీ డాడీ చెప్పినప్పుడు వీళ్ళు నా హ్యాపీనెస్ కి అడ్డు వస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది ఒక ఏజ్ లో. అంటే దెబ్బ తగలక ముందు ఉడుకు రక్తం. అప్పుడు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది అక్క. నేను నైట్ ఇంట్లో నుంచి వెళ్ళినట్టే మార్నింగ్ ఇంటికి వస్తా. అమ్మ నాన్న మొత్తం ఎట్లా అంటే శత్రువుల కంటే దారుణంగా కనిపిస్తారు. అప్పుడు ఫ్రీడమ్ ని కట్టేస్తున్నారు అనేది ఒక థాట్ ఉండేది అక్క. అండ్ ఇంకొకటి అక్క కూడా అదే చెప్పేది, బయటకు వెళ్ళకు సిచ్యువేషన్ బాగోదు. నాకు అందరు మమ్మీ డాడీ కంటే మా అన్న, ఆయననే ఎక్కువ చెప్పిండు నాకు, వద్దు లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, ఇది
నేను ఎక్కడికి వెళ్ళినా అది ఆయనకు తెలుస్తుంది, అది ఎట్లా తెలియదు ఇప్పటికి. ఇప్పుడు అర్థమైందా సొంత నిర్ణయాలు కరెక్ట్ కాదు అని? అమ్మ నాన్న చెప్పిన దానికన్నా కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నవి కొన్ని రాంగ్ అయితే అనేది అర్థమైందా? రాంగే అక్క, 100%. 100% కొంచెం కాదు, మొత్తం రాంగే. గిల్టీగా ఫీల్ అవుతున్నావా? చాలా అక్క. అంటే నాలాగే ఎవ్వరు అవ్వద్దు అక్క ఇంకా. అంటే ఇంట్లో మమ్మీ డాడీని బాధ పెట్టద్దు ఎవ్వరు. నీ లైఫ్ లో నుండి కొన్ని సిచ్యువేషన్స్ డిలీట్ చేయాలి అంటే వెనక్కి వెళ్ళి నీకు ఒక ఆప్షన్ ఉంది, ఏం డిలీట్ చేస్తావు? 100% అయితే ఫ్రెండ్స్ అక్క. చెడ్డ ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్. నా చెడ్డి దోస్తులు ఉండాలి నాతో. ఎందుకంటే నన్ను ఒక రూట్లోకి పంపిస్తారు కరెక్ట్ గా. జాబ్ చేసుకో అని చెప్తారు, మంచిగా ఉండు ఫ్యామిలీతో, ఎట్లాంటి గొడవలకు వెళ్ళకు. ఒకవేళ ఏదైనా గొడవ అవుతున్నా కూడా నేను వెళ్తుంటే వాళ్ళని తీసుకొచ్చేస్తారు అక్క పక్కకి, వద్దని. కానీ వీళ్ళు నాకు హైలైట్ ఎక్కడ అయిపోయిందంటే హౌసింగ్ బోర్డులో ఒక కాలేజ్ దగ్గర ఒక గొడవ. ఆపోజిట్ వాళ్ళు కొంచెం కాదు, ఒక 100-150 మంది ఉన్నారు. వాళ్ళు నేను ఒకరిని జస్ట్ నీ చెయ్యి రగ్గొడతా అన్నందుకు వాడు నా చెయ్యి తీసుకుని వెళ్ళిపోతా అన్నాడు డైరెక్ట్. నేను అది ఒక చెల్లె గురించి చేసిన. చెల్లె బస్సులో ఎక్కితే చెల్లెనేమో అన్నారంట. ప్రతి దానికి ఎందుకు కొట్లాటకే పోవాలి అనుకోవడం? అక్క ఫస్ట్ 1-2 times చెప్పినాం అక్క. అమ్మాయి విషయం చెల్లె, అన్నాన్ని పిలిచినప్పుడు మనం ఎట్లా వదిలేస్తాం అక్క? ఏజ్ ఎంత, నీ పర్సనాలిటీ ఎంత, గట్టిగా కొడితే అయిపోతావు. అక్క, అది కరెక్ట్. అట్లాంటిది ఎందుకు అంత అంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేదు వినట్లేదు అన్నప్పుడు వేరే మార్గాలు ఉన్నాయి కదా. నువ్వు ఇవన్నీ కాకుండా కొట్టడమే, మీదికి పోవడమే. సరే నువ్వు ఈరోజు కొట్టావు, రేపు పొద్దున వచ్చి అటాక్ చేసిండు అనుకో, నిన్ను కానీ ఇంత పెద్ద చేసినందుకు నీ పేరెంట్స్, మీ అక్క, ఇప్పుడు నువ్వు ఏదైతే చెడ్డి దోస్తులు అంటున్నారో వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పు? నీ ఫోటోకి దండేసేసి పాల ప్యాకెట్ అభిషేకాలు చేసేసి మిస్ యూ అని ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, అదంతా అవసరమా మనకి? మనం 2 times చెప్పినప్పుడు ఎవ్వరు వినరక్క. వినకపోతే ఏం చేయాలి? అమ్మాయి సైడ్ నుంచి మనం ఏమన్నా మాట్లాడదామంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే అమ్మాయిని తప్పుగానే చూస్తారు పక్క. అమ్మాయి యొక్క వీడియోలో బయటకు వచ్చినా కూడా ఇది తప్పు చేసిందిరా అంటారు, కానీ అరే ఈమె సిచ్యువేషన్ ఇట్లుంది అందుకని ఈమె ఇట్లా ముందరికి వచ్చింది చెప్పగలిగింది అని చెప్పి ఎవ్వరు అనుకోరు. ఇప్పుడు నువ్వు తీసుకున్న అంటే అమ్మాయి కోసం ఎవరైతే ఒక చెల్లె అనుకొని నువ్వు ఆమె కోసం స్టాండ్ తీసుకోవడం అనేది కరెక్టే మహేష్, కానీ నువ్వు వెళ్ళిన రూట్ రాంగ్. నువ్వు ఫ్రెండ్స్ గొడవలు ఆపడానికని మధ్యలోకి వెళ్ళావు, అవునా? ఏమైంది? నువ్వు 3 నెలలు జైలుకి పోయావు, అవునా? ఇంకో ఫ్రెండ్స్ని నువ్వు నార్మల్గా గ్రౌండ్ నుండి నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ గ్యాంగ్ అనుకొని నిన్ను తప్పుగా అనుకొని కొట్టారు, దానికి ఎఫ్ఐఆర్ దాకా వేయింది, రచ్చ అయింది, అవునా? ఫస్ట్ గొడవ కూడా స్కూల్లో ఎక్కడో కాలేజ్లోనే ఎక్కడో స్టార్ట్ అయింది, అదొకటి అయింది. సో ఈ 3 కూడా తప్పు నీ సైడ్ నుండి డైరెక్ట్ ఉన్నా లేకపోయినా కూడా ప్రాబ్లం నువ్వు ఫేస్ చేసినాక, అవునా? నార్మల్ నడుచుకుంటూ వెళ్ళినా నిన్ను గొడవలోకి లాగి కొట్టారు, కొట్టిన తర్వాత నాకు తప్పైపోద్ది అది పక్క కదా. నార్మల్ గా అయినా నువ్వు గొడవ ఆపడానికి వెళ్ళినా గొడవ అయింది. నువ్వు ఎట్లా మారాలి ఇప్పుడు? ఎక్కడ మారాలి? ఈ 3 నీ తప్పు ఏంటి? నువ్వు రియలైజ్ అయిన పాయింట్ ఏంటి? నేనైతే ఏదన్నా గొడవలు అయినప్పుడు అయితే 100% ఫస్ట్ ఫ్యామిలీని తలుచుకోవాలక్క. లేదా మనకి ఎవరైతే మెయిన్ మోటివేటర్ ఉంటారో వెనకాలో, నాకు మా అన్న ఉన్నాడు రవితేజ్ అన్న, అట్లాంటిలోకి కాల్ చేసి అన్న సిచ్యువేషన్ ఇట్లుంది అని చెప్పినప్పుడు వాళ్ళు సైలెంట్ మూసుకుని ఇంటికి వచ్చి ఆయన ఫస్ట్ చెప్పే మాట అది, నువ్వు వచ్చేసి సైలెంట్ గా. ఈ 3 కూడా నువ్వు గొడవలకి వెళ్ళడం కూడా తప్పు కాదు, కానీ నీ లిమిట్ ని క్రాస్ చేసి, నీ ఏజ్ ని క్రాస్ చేసి నువ్వు కోపం తెచ్చుకున్నావు చూడు, నీ అగ్రెషన్, అది తప్పు. కోపం ఒక్కొక్కసారి ఆలోచనని తగ్గించేస్తుంది, అసలు నువ్వు ఆలోచించకుండా చేసేస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు అన్ని రాంగ్ అవుతాయి, అవునా? సో మనం తగ్గించుకోవాల్సింది ఏంటి? కోపం ఫస్ట్. నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, ఒకరి కోసం స్టాండ్ తీసుకోవడం 100% కరెక్ట్, ఫ్రెండ్స్ కోసం గొడవకి వెళ్ళడము కరెక్టే కాదు అన్ను, కానీ నిన్ను మించి నువ్వు చెయ్యాలనుకున్నావు చూడు, అది రాంగ్. అది కరెక్ట్. అది మార్చుకున్నావా మరి? ఇప్పుడైతే ఏం లేక దానికోసం అన్ని మానేయడానికేనా అయ్యప్ప మాల? అంతే, అంటే ఇష్టంతో వేసుకున్నాక మాల, ఏం కోరికలేం లేవు. మమ్మీ గురించి ఒక్కటే, మమ్మీ గురించి అంతే. ఎప్సమ్మాల ఇష్టంతో వేసుకున్నా. మారాలి, ప్రశాంతంగా కూల్ గా ఉండాలి, లైఫ్ ని హ్యాపీగా. ఇప్పుడు మంచిగా ఉంది అక్క, ప్రశాంతంగా ఉంది. మాల వేసుకుంటే కాంటాక్ట్ ఎక్కువ ఉండదు. మాల తర్వాత కూడా అలానే ఉండాలి, ఫ్రెండ్స్ తో తిరగాలి, తప్పు కాదు, కానీ మనకి మించిన దాన్ని చెయ్యాలనుకున్నప్పుడు ఆపోజిట్ రియాక్షన్స్ వచ్చేవి చాలా దారుణంగా ఉంటాయి. ఆల్రెడీ 3 నెలలు పోయావు జైలుకి, మళ్ళీ ఆ దర్దాపుల్లో కూడా పోకుండా చూసుకో.
లేదా అక్క వెళ్ళాను. అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టయితే 100% ఉంటున్నా. మమ్మీ డాడీ ఏమో కానీ అన్న చెప్పినట్టు ఉంటున్నా అక్క. కాకపోతే అన్నకి అర్థం కావట్లేదు అన్న. మమ్మీ అన్నకి డాడీకి ఎట్లా ఏం చెప్తావు? మమ్మీ డాడీకా? ఇంటర్వ్యూ ద్వారా మమ్మీ డాడీకి ఏం చెప్తావు? ఫస్ట్ నీ లైఫ్లో ఒక ఇంటర్వ్యూ ఇది, అవునా? నీ జైల్ లైఫో లేదంటే నువ్వు మారావు కాబట్టి నీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీయో తెలీదు. ఆ? నీ లైఫ్ గురించి షేర్ చేసుకున్నావు, తప్పులు చేసావు, ఒప్పుకున్నావు, శిక్ష అనుభవించావు. అనుభవించాలక్క. ఓవరాల్ గా ఏ తప్పు చేయకుండా కూడా శిక్ష పడింది అమ్మ నాన్నకి, అక్కకి. వాళ్ళకి ఏం చెప్తావు మరి ఇంటర్వ్యూ ద్వారా? వాళ్ళకి ఎట్లా చెప్పినా తక్కువే అక్క. వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వచ్చు అంతే. ఉమ్. అదొక్కటి సరే, చేయగలుగుతాను ఈ నేను. ఇంటర్వ్యూ ద్వారా మా కోసం వాళ్ళకి ఒకసారి క్షమాపణలు చెప్పు, మా సైడ్ నుండి కూడా. నువ్వు చేసిన తప్పుకి గుర్తుండిపోద్ది. నువ్వు తప్పు చేయాలనుకున్న ప్రతిసారి ఇంటర్వ్యూ లింక్ ఓపెన్ చేయి. డాడీ సారీ, మమ్మీ సారీ అక్క, ఐఎమ్ రియలీ సారీ. నేను జైలు ఉన్నప్పుడు మిమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టినా. లోపల నుండి మీ మీద అరిచిన మీరు కాల్ చేసినప్పుడు నాకు బెయిల్ ఇస్తలేరని. కానీ మీ సిచ్యువేషన్ నాకు అర్థం కాలే. బయటకు వచ్చినాక తెలిసింది. ఐఎమ్ రియలీ సారీ. ఇంకోసారి తప్పులు అయితే చేయను. కానీ మీ దగ్గరకు వస్తే మాత్రం 100% మీకు మొత్తం స్టాండర్డ్గా నిలబడతా. అన్న రవితేజ్ అన్న, నీకు కూడా చాలా సారీ. అండ్ నీకు ఒక రకంగా చెప్పాలంటే అక్క కంటే అమ్మ నాన్న కంటే నువ్వు నాకు చాలా ఎక్కువ అన్న. నన్ను అయితే బాగా చూసుకున్నావు. నా లైఫ్లో ఎవ్వరి అని మోటివేషన్ ఇచ్చి నన్ను అయితే 100% చేంజ్ చేసింది అయితే నువ్వే అన్న. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ గొడవలు లేకుండా ఇంత ప్రశాంతంగా ఉన్నా అంటే దానికి రీజన్ అయితే నువ్వే అన్న. ఐ లవ్ యూ అన్న. లైఫ్లో గోల్ ఏంటి ఫైనల్ గా? నాకు మమ్మీ డాడీని చూసుకోవాలక్క అంతే. ఏదైనా జాబ్ చేసుకుని, పెద్ద ఆశలు లేవు. ఏం జాబ్ చేయాలనుకుంటున్నావు? ఏదైనా నార్మల్గా. నీకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు మరి, కానీ దాంట్లోకి వెళ్ళే సిచ్యువేషన్ లేదక్క. స్పోర్ట్స్కి వెళ్ళాలంటే పక్క మనం చాలా అమౌంట్ పెట్టాలి. ఓకే, సపోర్ట్ ఉంటుంది అని చెప్పావు కదా. ఉంటుందక్క. కాకపోతే వాళ్ళు ఒక స్టేజ్ వరకే సపోర్ట్ చేస్తారు. ఎవరైనా మనీ విషయంలో సపోర్ట్ చేయరు. జైల్లో ఒక వ్యక్తి చెప్పారు అని అన్నారు కదా, క్యాట్ వంశ్ అన్న. లైట్ అక్క అది. అవలే అంటే ఆయన మోటివేట్ చేశారు నన్ను. ఆయన అయితే ఆ విషయంలో ఆయన పర్ఫెక్ట్. అది ఆయన వల్ల చాలా మంది మారిరు నాకు తెలిసి. అయితే నేనే మారినా. బయటకు వచ్చి డబ్బులు కూడా నేనే చూసుకుంటాను అన్నావు కదా, చూసుకో. ఆయన భానుకిరణ్ సార్ వాళ్ళ దాంట్లో ఎంటర్ అయితే మనం ఉండమక్క ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎందుకంటే వాళ్ళదంతా రక్త చరిత్ర స్టోరీ. దాంట్లో మనం అసలు ఇన్వాల్వ్ కావద్దు. ఓకే, నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో అట్లీస్ట్ ట్రై చెయ్యి. డబ్బులు బాగా అవుతాయి అనేది పక్కన పెడితే ఇది చెయ్యలేకపోయాము అనే ఫ్యూచర్లో గిల్టీనెస్ ఉండకూడదు. అర్థమైందా? అరే నేను ఇది చెయ్యలేకపోయా, అట్లీస్ట్ అటెంప్ట్ చేయాల్సింది. తెలీదు లక్ ఎలా వస్తుంది ఏంటి అనేది. అవునా, చిన్న వయసులోనే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చావు, ఒక మిస్టేక్ చేసావు. మేబీ నీకు నువ్వు వేసుకున్న ఈ అయ్యప్ప మాల ఏదైతే ఉందో ఆ దేవుడు నీకు ఒక రూట్ చూపిస్తున్నాడేమో. మేబీ నీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చెయ్యి, ఎఫర్ట్స్ పెట్టు. రిజల్ట్ మనకు అవసరం లేదు. మనము ఎక్కడి వరకు వెళ్తాము ఏంటి అనేది అదంతా సెకండ్ ఆలోచించాలి. ట్రై అనేది ఫస్ట్ స్టెప్ అయితే వెయ్యాలి కదా. సో వెయ్యి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అక్క. అమ్మ నన్ను బాగా చూసుకో. ఇంకోసారి తప్పులు చెయ్యొద్దు. నీకు తప్పు చెయ్యాలి, గొడవలోకి వెళ్ళాలి అనిపించిన ప్రతిసారి ఇంటర్వ్యూ లింక్ ఓపెన్ చేయి. అర్థమైందా? నీ జైల్ లైఫ్, ఆ పులిహోర అన్నము, ఇడ్లీలు, ఇంకేంటిది ఉప్మా, నీళ్ళ చాయ్, నీళ్ళ చట్నీ, నీళ్ళ చట్నీ, అవి గుర్తుకు చేసుకో ఒకసారి. ఓకేనా? నేను ఇంకో లాస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా అక్క. బయట ఉన్న సిచ్యువేషన్ కి అమ్మాయిలను అయితే బాగా దారుణంగా హింస పెడుతున్నారు అక్క. నన్ను అడిగితే మాత్రం నేను లైవ్ లో చూస్తున్నా చాలా మందిది. అన్న ఇట్లా ఇబ్బంది అవుతుందన్న అని. అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన సిస్టర్సే అన్న ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు నా కాలేజ్ దగ్గర, ఇట్లా బయట వెళ్తుంటే ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మేము వెళ్ళినప్పుడు గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు, లైక్ ఫిజికల్ టైప్గా. ఎట్లా అన్న మాకు అసలు ఇట్లుంటే ఎట్లా అన్న అంటున్నారు. నేను చాలా మందికి బాయ్స్కి అయితే ఒకటే మాట చెప్తా అక్క, అమ్మాయి జోలికి వెళ్తే మాత్రం తలకే తీసేస్తా అక్క, గ్యారంటీ అది. స్వామిలో ఉన్నావు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆడపిల్లలు అక్క, అవును, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేయలేరు అక్క. ఇప్పుడు వాళ్ళు అలా అనుకోవడం తప్పు మహేష్. వాళ్ళకి చాలా ఉన్నాయి అక్క చెప్పాలంటే. ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ అట్లా వాళ్ళకి చాలా రూల్స్ ఉన్నాయి, చాలా సెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. కాకపోతే ఆమెకు అయ్యేటప్పుడు ఎవరు ఉండరు అక్క పక్కన, ఆమె ఒక్కటే ఉంటది. అమ్మాయి అబ్బాయి అనేది పక్కన పెడితే ఒక సిచ్యువేషన్ లో మన లైఫ్ లో వెళ్తున్నాం అన్నప్పుడు నీ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. అర్థమైందా? అలానే నువ్వు ఎదుగుతున్నావు అన్నప్పుడు కూడా ఎవడు ఉండడు. ఎదిగిన తరువాత అందరూ ఉంటారు. దునియా మొత్తం నీ చుట్టూ వైఫై లెక్క తిరుగుతుంది. లో అయినప్పుడు ఉండరు, ఎదుగుతున్న స్టేజ్ లో ఉండరు. ఫ్యామిలీ ఒకటి ఉంటుంది అక్క ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. సో ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ భయపడకుండా
వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి లేదంటే వాళ్ళు ఎవరైతే షేర్ చేసుకోవాలని కంఫర్టబుల్ పర్సన్స్ ఉంటారో లైఫ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకొని దానికంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతిదానికి చంపుకోవడం నరుక్కోవడం ఒకటి కాదు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ 3 నెలల లెక్క 30 ఏళ్ళు పోతాం. అర్థమైందా? అంతే ఉంటుంది అక్క. సో జాగ్రత్తగా ఉండు, గొడవలకి వెళ్ళొద్దు. వెళ్ళనాక 100%. ఓకే, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇంకా థ్యాంక్స్ అక్క. ఏమన్నా ఉందా చెప్పాల్సింది? ఏమన్నా అంటే ఇక మా అన్నకి మాత్రం 100% ఆయనకి కాలు మొక్కద్దు కానీ ఈ టైంలో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అక్క. రవితేజ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు, బాగా చూసుకుంటారు. ఓకేనా? రవితేజ గారు, తప్పు చేశాడు మహేష్. తప్పుని ఒప్పుకోవడం కంటే పెద్ద ఇంకా ఏముండదు లైఫ్లో. తను చేసిన గొప్ప పని అది. తను చేసిన తప్పులన్నింటినీ రియలైజ్ అయ్యి ఇప్పుడు మాలలో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. తనని తను కూల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మారాడు అని నేను మాటిస్తున్నా. ఓకే, మారాక 100%. మారారు. సో ఈ ఒక్కసారి క్షమించండి, మళ్ళీ మీ తమ్ముడిగా యాక్సెప్ట్ చేసుకోండి. సో అదండి మన కామన్ మ్యాన్ మహేష్ ఇంటర్వ్యూ ఈరోజు. అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి నేను ఎక్కువగా ఏం తిట్టలేకపోయినాను, లేదంటే మామూలుగా తిట్టేది కాదు చేసిన తప్పులకి. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.